అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ 9000 అనే కాన్సెప్ట్తో మనం ముఖ్యమైన 9000 పదాలు నేర్చడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ముందుగా హై ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి 3000 పదాలతో ఎపిసోడ్ 1. ఇందులో మనం 1 నుంచి 30 పదాల వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ తెలుసుకోబోతున్నాం. మొదటగా చూడండి, దీన్ని ఎబిలిటీ అని మనం సాధారణంగా పలుకుతుంటాం, కానీ బ్రిటిష్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్స్లో దీన్ని అబిలిటీ అంటారు. ఇక్కడ చూడండి, బి దగ్గర స్ట్రెస్ ఉంది, ఈ శ్వా సౌండ్. సో ఇక్కడ శ్వాస ఉందంటే ల, ఇది బి, అబిలిటీ అబిలిటీ. సో అలాగే రెండోది చూడండి, ఏబిఎల్ఈ, ఇది యాడ్జెక్టివ్. దీన్ని ఏబుల్ అని అంటుంటాం, కానీ సాధారణ దీన్ని మనం ఎయిబుల్ అని పలకాల్సి ఉంటుంది. ఎయిబుల్, చూసారా, ఏకి స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ అంటే మనం చూడండి ఒత్తులు అంటాం కదా, అలాగా ఎయిబుల్ ఎయిబుల్ కొంచెం ఒత్తి పలుకుతాం. అలాగే ఈ 3, 4, 5 చూస్తే స్పెల్లింగ్ ఒకటే, ఒకటి ప్రపోజిషన్గా, ఒకటి యాడ్వర్బ్గా, ఒకటి యాడ్జెక్టివ్గా విడివిడిగా చూపించడం అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఆవు. ఆవు ఆవు కాదు, ఆవు కాదు, ఆవు అంటే మధ్యస్థంగా ఈ సౌండ్ ఉంటుంది. సో ఇది శ్వా సౌండ్. ఈ బి దగ్గర స్ట్రెస్ ఉంది, అబౌట్ అవుట్, సేమ్ టు సేమ్. అలాగే ఈ మూడింట్లో కూడా అదే విధంగా ఉంది, అబౌట్ అవుట్. ఇప్పుడు 6th టర్మ్ చూడండి, ABOVE, దీన్ని అబౌవ్ అంటుంటాం. ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే అబవ్ అబవ్. ఈ వి చివరిలో ఉంది, ఇది అకారం. ఇది ఎగ్జాక్ట్ తెలుగులో ఉండే ఆ అనమాట. ఇది అబవ్, వి దగ్గర స్ట్రెస్ ఉంది, ఇది శ్వా సౌండ్. లైట్గా పలకాల్సిన ఆ, అబవ్. అలాగే దీన్ని చూడండి, ABROAD, దీన్ని అబ్రాడ్కి వెళ్ళారు అంటుంటాం, కానీ ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ అబ్రోడ్, ఓ అనమాట. సో బి దగ్గర స్ట్రెస్ ఉంది, ఇది శ్వా సౌండ్ ఉంది. సో అబ్రోడ్, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా అబ్రోడ్ అని పలుకుతాం. అలాగే ఇది చూడండి, మనం ఆబ్సెన్స్ అంటాం, ఇది యాబ్సెంట్. యాబ్సెంట్ అనేది యాడ్జెక్టివ్, ఇది నౌన్ ఫాము. చూడండి, మనం ఆబ్సెన్స్ అంటుంటాం, దీన్ని ఆబ్సెంట్ అంటుంటాం, కానీ రెండు ప్రొనౌన్సియేషన్స్ మీరు చూస్తే ఇక్కడ ఏ ఉంది, ఏని కొంచెం లాగినట్టు ఏ అనాలి. స్ట్రెస్ ఉంది, యాబ్సెన్స్. ఇది కూడా సేమ్, యాబ్సెన్స్. అలాగే యాబ్సెంట్, అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో కూడా యాబ్సెంట్. అలాగే అబ్సల్యూట్లీ అంటుంటాం మారు, అలాగే కానీ ఏ ఉంది ఇక్కడ, ఊ, తెలుగులో ఈ ఊ సౌండ్ అండి ఇది. యాబ్సల్యూట్లీ యాబ్సల్యూట్లీ, స్ట్రెస్ ఏ దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గీత చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి చూడండి, దీన్ని అబ్సల్యూట్లీ అనకూడదు. అక్కడ లూ అన్నా ఉంటే ఎల్ల దగ్గర స్ట్రెస్ ఉన్నట్టు, కానీ ఇక్కడ దేని దగ్గర స్ట్రెస్ ఉంది, ఏత్వం దగ్గర ఉంది. సో అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ పలకడం ద్వారా ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ని మనం ప్రొనౌన్స్ చేయగలం. అలాగే యాక్సెప్ట్ అంటుంటాం, కానీ ఒరిజినల్గా మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి చూడండి, స్టార్టింగ్ శ్వా సౌండ్, ఎస్ఏ దగ్గర స్ట్రెస్ ఉంది, అక్సెప్ట్ అక్సెప్ట్, నేను అక్సెప్ట్ చేయను అంటాం. యాక్సెప్ట్ చేయడం కాదు, అక్సెప్ట్ చేయడం. ఓకే. అలాగే ఇది ACCESS, యాక్సెస్, దీన్ని ఏమంటాం, యాక్సెస్. రెండింటిలో కూడా ఒకేలాగా ప్రొనౌన్సియేషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ అంటుంటాం మనం. ఇక్కడ ఈ డిఈ ఉంది కాబట్టి డెంట్ అని పలుకుతుంటాం, కానీ ఇక్కడ చూడండి, డీకి శ్వా సౌండ్ ఉంది, ఏతో స్టార్ట్ అయింది, యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని పలకాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మీరు చూస్తే శ్వాతో స్టార్ట్ అయింది, ఓ ఉంది, ఏ దగ్గర స్ట్రెస్ ఉంది. ఇక్కడ ఈ సింపుల్ అబ్జర్వ్ చేయండి, ఇదేంటంటే మనం అకార్డింగ్ అంటుంటామండి. అంటే ఈ 0 వరకు పలికి దీన్ని పలకుండా ఆపేయాలి. అంటే అకార్డింగ్ టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆర్ వచ్చింది. అమెరికన్ ఇంగ్లీష్లో ఆర్ని ప్రొనౌన్స్ చేస్తాం. సో అకార్డింగ్ టు, నేను ఇంగు అనట్లేదు, ఇంగ్ అని ఆపేస్తున్నాను. అకార్డింగ్ టు. ఎప్పుడైనా ఇంగ్ ఫామ్ ఏ ఇంగ్లీష్లో అయినా ఇంగ్ని కానీ పలకము, ఇంగ్ అని సౌండ్ చేసి ఆపుతాం. అకార్డింగ్ టు. చూడండి, కౌంట్ కాదు, అవు
ఔ, అకౌంట్, అకౌంట్ రెండు ఇంగ్లీష్లోనూ ఒకేలాగా ఉంది. ఇది చూడండి, యాక్యురేట్ అంటాం. యాక్యురేట్ అని మనం సాధారణంగా పలుకుతుంటాం. ఇక్కడ మీరంటే అందరం అలాగే పలికేవాళ్ళం అండి. కానీ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం ఇంగ్లీష్ మూవీస్లో కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నోటి నుంచి వచ్చే పదాలు ఈ ఫొనెటిక్ని, ఈ సౌండ్ని పోలి ఉంటుంది. చూడండి, యాక్యురేట్, యాక్యురేట్ ఇలా పలకడం వల్ల ఇంగ్లీష్ని స్పీడ్గా మాట్లాడడం అవుతుంది. అందుకే మనం ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే ఏ మాటలు కూడా మనకి సాధారణంగా వినబడవు. ఎందుకంటే మనం దీన్ని యాక్యురేట్ అని చదువుతాం, వాళ్ళు సింపుల్గా యాక్యురేట్ అంటారు. అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఇంతే. అది ఇంగ్లీష్ వాళ్ళ భాష, వాళ్ళ భాషలో వాళ్ళు పలికే విధంగానే మనం పలకాల్సి ఉంటుంది. అయితే ఇదే పదాన్ని మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు యాక్యురేట్గా చేశాడురా అని అనొచ్చు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉన్నప్పుడు మన సౌండింగ్ అనేది యాక్యురేట్ అని ఉండాలి. అలాగే చూడండి, అచీవ్, ఇక్కడ ఈ సింబల్ చూడండి, ఈ పక్కన సింబల్ ఉంది, దీన్ని చా సౌండ్ అండి. ఐ పక్కన రెండు చుక్కలు, గుడి దీర్ఘం అనమాట. ఇక్కడ స్ట్రెస్ ఉంది, అచీవ్, అచీవ్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ స్వా సౌండ్. సో అచీవ్మెంట్, అచీవ్మెంట్, మెంట్ కాదు, అచీవ్మెంట్. అలాగే విడివిడిగా పలికితే అచీవ్మెంట్ అని పలుకుతాం. ఫ్లోలో అనండి అచీవ్మెంట్, అలా ఉంటుంది. చూడండి, ఇది అక్రోస్, అక్రోస్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో చిన్నది వచ్చింది, ఇక్కడ ఓ అని కొంచెం దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఇది కొంచెం మిడిల్ సౌండ్ అనమాట, అక్రోస్. ఇది అక్రోస్, కొంచెం ఓ అండి. ఇది ఇక్కడ ఉన్న ఈ సింబల్ మనం సాధారణంగా ఈఓకి ఓకి మధ్యలోని ఒక సౌండ్ అనమాట. ఇది అక్రోస్, ఇది అక్రోస్, కొంచెం దీర్ఘం ఉంటుంది. చూడండి, యాక్ట్, యాక్ట్. అలాగే ఇందాక మనం చూసింది యాక్ట్ అనేది నౌన్గా చూసాం. ఇక్కడ యాక్ట్ అనేది వెర్బ్. ప్రొనౌన్సియేషన్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అలాగే ఇక్కడ చూడండి, సాధారణంగా మనం ఏమంటామంటే యాక్షన్ అని ఇలా రాస్తాం, యాక్షన్. ఇక్కడ అకారం ఉంచుతాం, అలా అక్కడ గ్యాప్ ఇవ్వలేదు. చూడండి, ఈ సింబల్ మాత్రమే పెడితే ఇది పాస అని అర్థం, పాలాగా ఉండే స. చూడండి, ఇప్పుడు యాక్షన్, యాక్షన్. తెలుగులో మాట్లాడేటప్పుడు ఆ హీరో యొక్క యాక్షన్ చాలా బాగుంది అని అంటాం. ఇక్కడ రాతలో కూడా ఇలాగే రాస్తాం. కానీ అదే ఇంగ్లీష్ సెంటెన్స్లో మనం మాట్లాడేటప్పుడు దాన్ని మనం యాక్షన్ అని పలికితే ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే చూడండి, ఇది యాక్టివ్. ఈ ఐ అనేది ఎప్పుడు కూడా ఈని సూచిస్తుంది. అలాగే ఐ ఇలా రాశారనుకోండి, ఈకి రెండో ఈకి మధ్యలోని సౌండ్, మరీ షార్ట్ కాదు, మరీ లాంగ్ కాదనమాట. యాక్టివ్, యాక్టివ్. చూడండి, యాక్టివిటీ అంటాం, ఇక్కడ గుడి పలుకుతుంటాం, కానీ అంతే డిఫరెన్స్. స్వా సౌండ్ లైట్గా పలికి వెళ్ళిపోవాలి. యాక్టివిటీ, యాక్టివిటీ. ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ ఉంది, టీ దగ్గర ఉంది. యాక్టివిటీ, యాక్టివిటీ. అలాగే ఇక్కడ స్ట్రెస్ ఏ దగ్గర ఉంది. ఆర్ని బ్రిటిష్ ఇంగ్లీష్లో పలకం, సైలెంట్ అని చెప్పడానికి బ్రాకెట్లో పెట్టాం. అమెరికన్ ఇంగ్లీష్లో మాత్రం అది పలకాల్సి ఉంటుంది. యాక్టర్, యాక్టర్. అలాగే చూడండి, యాక్ట్రెస్, యాక్ట్రెస్. ఇది యాక్చువల్. ఇది చూడండి, ఇక్కడ ఇది చా, ఈ పక్కన ఈ సింబల్ ఉంటే ఈ మొత్తాన్ని చా అంటాం. ఊవా, ఊవా ఉంది, ఊవా. యాక్చువల్, యాక్చువల్. ఇది ఎల్ఎల్వై ఉంది కదా, ఇల్లీ అని సాధారణంగా మనం నొక్కి పలుకుతుంటాం. యాక్చువల్లీ అని కాదు, యాక్చువల్లీ, యాక్చువల్లీ. ఇక్కడ స్ట్రెస్ లేదు, ఇక్కడ ఏ దగ్గర మాత్రమే స్ట్రెస్ ఉంది. యాక్చువల్లీ అన్నిట్లో ఒకేలా ఉంటుంది. ఇది యాడ్ అండి. యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అది చూడండి, రెండిట్లో యాడ్. అలాగైతే కలపడంకి ఏడిడి యాడ్ ఉందో దాన్ని కూడా అదే ప్రొనౌన్సియేషన్, యాడ్. ఈ విధంగా మనం ఈరోజు ఎపిసోడ్ 1లో మొదటి 30 పదాలు తెలుసుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మనం మిగతా తర్వాతి 30 పదాలను తెలుసుకోబోతున్నాం.